మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నామండి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అతి దారుణంగా ఒక మహిళనైతే రేప్ చేసి మర్డర్ చేశారు. అసలు ఏం జరిగింది అనేది ఇక్కడ వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీ పేరేమో? నా పేరు అనిత మేడం. అసలు ఆమె చనిపోయినా మీకు ఏమవుతుంది? మా మమ్మీ. మీ మమ్మీ ఏం జరిగింది? ఏం తెలియదో తెలియదు మేడం. మా మమ్మీ 10 days అవుతుంది నాకు ఫోన్ చేయక. మామూలుగా అప్పుడప్పుడు చేయదు, అంత నేను పట్టించుకోలేదు. ఇంతకు ముందు ఫోన్ చేసి ఇక్కడ నుండి హాస్పిటల్ నుండి ఫోన్ చేసి రమ్మనట, కొడుముంజనట ఇట్లా హాస్పిటల్లో ఉంది, చనిపోయింది, అటెంప్ట్ మర్డర్ చేసిరన్నట్టుగా తెలిసింది మేడం. అంటే పెట్రోల్ పోసి తగలబెట్టిర్రు, మొత్తం బాడీ మొత్తం కాలిపోయింది అన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. లేదు అట్లా కాలేదట. యాక్చువల్లీ ఇక్కడనే ఎక్కడో రూమ్ లోనట పెట్రోల్ పోసి తగలబెట్టిరట, కానీ సగం బాడీని కాలిందట. 3 days అవుతుందట ఇవాళకి. 3 days. నువ్వెక్కడ ఉంటావు? మాది వెంకట్రావుపేట మేడం. మ్యారేజ్ అయింది. మీ అమ్మకి ఎంతమంది పిల్లలు? 3 మేడం. నేను పెద్ద అమ్మని, ఇంకిద్దరు చెల్లెళ్ళు ఉన్నారు నాకు. మీ అమ్మతో ఎవరెవరు ఉంటారు? చెల్లి ఒక్కటి ఉంటది, డాడీ చనిపోయిండు. ఇంకో చెల్లెకి కూడా పెళ్లి అయిపోయింది. ఒక చెల్లె మాత్రమే మీ మమ్మీతో ఉంటది. ఇంకొక చెల్లె ఎవరికి వచ్చారు? ఇక్కడ వెల్లారెడ్డిపేట. ఇప్పుడు ఎవరు లేరు, ఒక చెల్లె మాత్రమే మమ్మీతో ఉంటది. ఆ చెల్లి చిన్న చెల్లె నడిచి చెల్లె దగ్గరికి వెళ్ళిందట. బుధవారం రోజు మార్నింగ్ ఫోన్ చేసిందట, ఇంటికడనే ఉన్న అమ్మ అని చెప్పిందట. అదే లాస్ట్ కాల్ అట మేడం. ఇవాళ ప్రొద్దున తెలిసింది ఇట్లా చనిపోయింది, పెట్రోల్ పోసి తగలబెట్టిర్రు అని తెలిసింది మేడం. ప్రొద్దున 11 గంటలకి తెలిసింది మాకు. వీళ్ళకి ఎప్పుడు తెలిసిందో తెలియదు. మరి మీ చిన్న చెల్లె మీ మమ్మీతో ఉంటా కదా, ఆమె అప్పుడు ఆ టైంలో లేదట్నా? లేదు, చెల్లె దగ్గర నడుపు చెల్లెకి 2 చిన్న పిల్లలు, వాళ్ళ అక్కడికి వెళ్ళి ఆ టైంలో మర్డర్ చేసే టైంలో మీ మమ్మ ఒకటే ఉంది ఇంట్లో లేదు. మా ఇంట్లో కాదు మర్డర్ జరిగింది, ఇక్కడనే మేడం. సిరిసిల్ల ఎక్కడనో తెలియదు అడ్రస్. తీసుకొచ్చారు ఏమో తెలియదు మేడం. మమ్మీ ఎట్లా వచ్చిందో తెలియదు. అసలు ఏం జరిగిందో కూడా మాకు కరెక్ట్ గా తెలియదు. కొడుముంజ మేడం. మీ అమ్మ వాళ్ళది కొడుముంజ. అమ్మ ఇక్కడికి ఎట్లా వచ్చిందో తెలియదు, ఎట్లా అసలు అట్లా జరిగిందో కూడా తెలియదు మాకు. మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? అనుమానం అంటే మమ్మీ పనికి వెళ్తుంది మేడం. ఇక్కడికి కూలి పనికి వస్తుంది. ఓకే, ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తుంది. తెలియదు మేడం. అనుమానం అంటే ఎవరు మాకు అంతగా అనుమానం. ఎవరికైనా మీకు శత్రువులు ఉన్నారా? శత్రువులు ఎవరు లేరు మేడం. మరి ఎలా జరిగిందో తెలియదు. అంటే కొంతమందికి మనకు అనుమానాలు ఉంటాయి కదా, వీళ్ళ డౌట్స్ వస్తుందని చెప్పేసి అట్లా ఉన్నాయి. ఎవరి మీద? ఎవరి మమ్మీ క్లోజ్ గా ఎవరితో ఉండేది? ఏమైనా చెప్పిందా మీకు? మాకేం చెప్పలేదు మేడం. అసలు ఇట్లా అవుతుంది అనుకోలేదు మాకు. అసలు మమ్మీ ఏం చెప్పలేదు. నాకు 10 రోజులు అవుతుంది ఫోన్ చేయక. మామూలుగానే చెయ్యదు కదా అనుకున్నాను. ఇట్లా జరిగిందని వాళ్ళ ఫోన్ వచ్చింది. ఇప్పుడు మీ మమ్మీ ఇక్కడ ఎక్కడ ఉంటారు? సిరిసిల్లలో ఉంటారు మమ్మీ. కొడుముంజల్లో ఉంటారు. కొడుముంజ నుంచి ఇక్కడ పనికి వస్తారా? సిరిసిల్లకి పనికి వస్తుంది మేడం. ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు హాస్పిటల్? మరి హాస్పిటల్ కి పోలీసు వాళ్ళు తీసుకొచ్చారట. రూమ్ లో ఉండి వాసన వస్తుందని చూసేసరికి మమ్మీ డెడ్ బాడీ ఉందట. బాడీ ఎక్కడ ఉన్నప్పుడు? రూమ్ లో ఉందట. ఇక్కడనే ఎక్కడో గానీ ఒక రూమ్ లో తెలీదా మీకు? కాలనీ తెలియదు నాకు. రూమ్ లో ఉందట. వాసన వస్తుందని చూసేసరికి మమ్మీ డెడ్ బాడీ ఉందట. డాడీ అనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది మేడం. మీరే ఉంటారు? మిమ్మల్ని మీ మమ్మీ కూలి పని చేసి మిమ్మల్ని సాధి పెంచి పెళ్లి చేసింది? డాడీ ఉన్నప్పుడే మా ఇద్దరు మ్యారేజ్ అయిపోయింది. చిన్న చెల్లె ఉంది. చిన్న చెల్లె ఇంట్లోనే ఉంటది. చదువు కంప్లీట్ అయింది, ఇంట్లోనే ఉంటది. మా అమ్మ ఇట్లా బయటకి పనికి వస్తుంది. పనికి వస్తుంది. కొడుముంజ నుంచి. చిన్న చెల్లెతో మాట్లాడు. కావాలని లొల్లి పెట్టుకుంటు నేను చెట్టుకైనా లొల్లి పెట్టుకొని అన్న మందలించుకుంటు నేను సైలెన్స్ ఉంటే అదన్న నన్ను లొల్లి పెట్టుకుందును. దూరం ఉన్న మీకు కావాలని లొల్లి పెట్టుకుందుము. నాతో ఒక్కరోజు కూడా తిండి లేకుండా నేను ఉండకపోదును. అలాంటి నాకు దూరం అయింది అమ్మా. ఎప్పుడో లొల్లి పెట్టుకోవాలి అమ్మా. ఓవల్ని మన తందునే అమ్మా. మనం నీళ్ళిద్దరు ఒక అక్క పిల్లలు లేకుందునే అమ్మా.
వచ్చా. నేను మా అక్కోళ్ళ ఇంటికి వెళ్ళిన నిన్న. పోలీసు వాళ్ళు ఫోన్ చేయగానే ఇడికి వచ్చినాం. మొన్న ఫోన్ మాట్లాడ్డా నాతోటి. మళ్ళా మాట్లాడినప్పుడు అక్కని చూసుకుంటుండు, ఆ పిల్లల పట్టుకుంటుండు అని అన్నది. గంతే. నాకెప్పుడు చెప్తానే ఉంది, నీ కోసమే బతుకుతా, నేను వాళ్ళ కోసం బతకనా, నీ జీవితం ఇట్లా అయినందుకన్నా నేను ఇంకో జీవితం అన్న చూపెడతా అనుకుంటా బతుకుతుంది. నాకు ఏది కావాలన్నది ఎత్తుంది మా అమ్మ. ఇది లేకపోదు అది లేకపోదు కావాలంటే పట్టింది తీసుకందులు. జాతర రోజు నా పేరు ఓడిపించుకొని ఆడ పేరు ఓడిపించుకోని అన్నది. నాకు లాస్ట్ ముచ్చట మంచి ఉంచు, ఊకన్నతో పెట్టుకోకాలన్నది. గవ్వల మీద అనుమానం లేదు. అమ్మ పని కాదు, రోజు చూతారు పనికి. చూతారు పని లేకపోతే పత్తేర మిరపకాయలు లేరు పోదు మేము. గంతే. నేను మొన్న వెళ్ళిన అమ్మాయి ఇంటికాడ ఉందంట, వచ్చే వరకు లేదు వెళ్ళిపోయింది. అమ్మాయి ఎటు పోయినావు అంటే నేను ఎటు పోలేను అని అన్నది. గంతే. నేను ఇంటికి వచ్చిన అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ కాడ నుంచి ఎప్పటి నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది? అదే రోజు బుధవారం నుంచి. ఇక అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది కావచ్చు అని నేను సైలెన్స్ ఉన్నా. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, పక్కింటి వాళ్ళకి చేయలేరా? నెంబర్స్ లేవా? పక్కలని అడిగినా తెలుసుకున్నా. ఇప్పుడు వెళ్ళింది మీ అమ్మ అని అన్నది. పోతే మా అమ్మమ్మ చిన్నమ్మ ఇంటికి పోతుంది కావచ్చు అనుకున్నాం మేము. ఫోన్ లో ఛార్జింగ్ లేదేమో అనుకున్నాం. నా నెంబర్ కొత్తది, నెంబర్లు తెలియదు కావచ్చు అని సైలెన్స్ ఉన్నాం. ఈ రోజు కనబడకపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తామని అనుకున్నాం. అబ్బా నన్ను ఇట్లా దూరం చేస్తాను అనుకోలే. నా కోసమే బతుకుతాన్నది, నన్ను వదిలిపెట్టలేంది. అమ్మా నా జీవితమే ఇట్లుందమ్మా, నా జీవితం ఎటు కాకుండా వేసిందమ్మా. మా అమ్మ అంటే నాకు ఇష్టం. మా అమ్మ నా గురించే బతుకుతాన్నది. అలాంటి నాకు తీసి పెట్టిపోయింది. ఎవరైనా చంపాలని తెలుసా? ఎప్పుడు చూస్తే చూసిన అక్కడికి వెళ్ళి చూసిన ఏర్పడకుండా రాకుండా కూడా ఉంది మా అమ్మ. మా అమ్మ చూడకుండా నేను మా అమ్మ నేను ఎప్పుడు పొద్దున నొల్లు పెట్టుకుంటాను నేర్చుకుంటే. అదంతా నన్ను లేకుండా నొల్లు పెట్టుకుంటుంది. నన్ను లేపన్నా ఏంటో తెలియదు. మా చెల్లె నా ఇంటికాడ పని ఉండబట్టి మా పిల్లల్ని పట్టుకుంటది అని రమ్మంటే వచ్చింది మా చెల్లె. మళ్ళా బుధవారం ప్రొద్దున తోలేసిన మా చెల్లెని. మా చెల్లె పోయే వరకు అంటేనే వెళ్ళిపోయిందంట పని అంతా వేసుకొని. అయితే మా రోజు మధ్యాహ్నం నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అసలు ఎప్పుడు చనిపోయిందని మాకు తెలియదు. ఈ రోజు పోలీసు వాళ్ళు ఫోన్ చేసేదాక మాకేది తెలియదు. పోలీస్ వాళ్ళే కాల్ చేశారా? మేము చుట్టాల ఇళ్ళకి ఇట్లా వేయిందేమో అని అనుకున్నాము. వాళ్ళకి ఇలా ఫోన్ చేసుకుంటా తెలుసుకుంటున్నాం నిన్నటి నుంచి. ఈ రోజు లాస్ట్ కాల్ మీ మమ్మీ మీకు ఎప్పుడు కాల్ చేసింది? మంగళవారం చేసింది. మంగళవారం రోజు చేసింది. అదే లాస్ట్ కాల్? అదే లాస్ట్ గా. అంటే మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? ఎవరి మీద అనుమానాలు లేదు. అంటే మీ మమ్మీ ఎప్పుడు ఏం చెప్పలే? మా అమ్మ పనికోయి ఇంటికి వస్తుంది, రాత్రి అయినా కానీ ఇంటికి వస్తుంది. మా అమ్మ పనికోయి వచ్చే టైంలో ఇట్లా జరిగింది. వచ్చి కూలి పనికి పోతుంది. కూలి పనికి వెళ్తారా? ఇక్కడికి వస్తుంది ప్రతిరోజు. ఇక్కడికి సిరిసిల్లకి కూలి పనికి వస్తుంది. పని అయిపోయినాకనే ఏదో అయి ఉండొచ్చు, అంతే తప్ప